హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేవి టీవీ. అందరి కోసం అనుక్షణం. ఈరోజు బూర్పల్లె విలేజ్లో మనం సడిమెల ఎల్లయ్య గారి కుటుంబంతో ముఖాముఖిలో ఉన్నాం. నమస్తే ఎల్లవ్వ గారు. నమస్తే. మీ అంటే ఈ గ్రామానికి సంబంధించింది సిద్దిపేట రూరల్ బూర్పల్లె విలేజ్లో ఎస్సీ మహిళకు సంబంధించినటువంటి రిజర్వ్డ్ అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మన కేవీ టీవీ ముఖాముఖిలోనైతే ఉన్నారు. వాళ్ళను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ కుటుంబ నేపథ్యము ఏంటిది? మా భర్త పేరు ఎల్లయ్య. మా భర్త పేరు ఎల్లయ్య. నాకు కొడుకులు ఇద్దరు. నా పెద్ద కొడుకు పేరు బాబు, చిన్న కొడుకు పేరు డేవిడ్. వాళ్ళు రాజకీయంలో తిరిగి ఇంతవరకు నేను చదవలే కాబట్టి వాళ్ళే తిరుగుతారు. నా కొడుకు పెద్ద కొడుకు ఏం చేస్తాడమ్మా? పెద్ద కొడుకు ఏం చెప్తుండు, డ్యూటీ లేదు, ఇంకా డ్యూటీ చేస్తుండా? అన్న నమస్తే అన్నగారు. నమస్తే. అంటే ఇప్పుడు జనరల్గా బూర్పల్లె విలేజ్కి సంబంధించింది గతంలో జనరల్ వచ్చింది కదా. అవును. అంటే రాజకీయ ప్రస్థానము ఇప్పుడు మీ అమ్మగారిని నిలబెట్టడానికి గల కారణాలేంటి? అయితే ఏం లేదన్న, గతంలో అయితే జనరల్ వచ్చింది, ఇప్పుడు ఎస్సీ మనకు రిజర్వ్ వచ్చింది కాబట్టి ఎందుకు లేవడద్దు, మనం ఎందుకు పోటీ చేద్దానే ఒక అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని వినియోగించుకోవద్దనే ఒక ధోరణితో మనం ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో అనేక విషయాలలో మేము మాట్లాడడం జరిగింది. సో పోటీ చేయడానికి అది కూడా ఒక కారణము. ఎందుకంటే గ్రామంలో మా ఎస్సీ కాలనీలు కావచ్చు, బీసీ కాలనీలు కావచ్చు, రోడ్లు లేనప్పుడు ఆ నిధులు కూడా అట్లే ఉన్నాయి. ఆ పనులు చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము ఆర్టీఐ దరఖాస్తులు ఇచ్చి అట్లా అడగడం, దాని ద్వారా వెంటనే స్పందించి రోడ్లు వేయడం కూడా జరిగింది. డ్రైనేజీలు కూడా సరిగా లేనప్పుడు అవి కూడా వేయడం జరిగింది. సో ఇట్లా ఇంకా ప్రజలకు ట్రాన్స్పరెన్సీగా ఉండాలనే ఒక ఉద్దేశము, ఏదైతే జరుగుతుందో నిధులు ఎన్ని ఉన్నాయి గ్రామ పంచాయతీలో అని చెప్పేసి ఒక బోర్డు వేయడం కావచ్చు, అక్కడ గ్రామంలో ఏం జరుగుతుంది, ఎన్ని వాటర్ ట్యాంకులు ఉన్నాయి, ఎన్ని రోజులకు ఒకసారి వీటిని మెయింటెనెన్స్ చేస్తున్నాం ఏంది, ఇంకా గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అక్కడ డిస్ప్లే చేసినట్టయితే చాలా బాగుంటుంది. సో అట్లా కొత్త విధంగా మనం మార్పుని తీసుకురావాలని ఒక ఆలోచనతో మనం ముందుకు రావడం జరుగుతుంది. గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని ఒక సదుద్దేశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. సో అంటే మీ విద్యాభ్యాసము? నేను నా విద్యాభ్యాసం విద్య అంతా కూడా మన సిద్దిపేట ప్రాంతంలో జరిగింది. 1 నుంచి 5వ తరగతి వరకు మా ఊర్లో చదువుకున్నాను, బూర్పల్లి గ్రామంలోనే. తర్వాత 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు సిద్దిపేట పట్టణంలో జరిగింది. ఇంటర్మీడియట్ కూడా సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన నేను. ఆ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనడం జరిగింది. రిలే నిరాహార దీక్షలు అక్కడ టెంట్ వేయించి మేము రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. సో అవన్నీ కూడా నాకు ఇన్స్పిరేషన్ కలిగి. రాజకీయ ప్రస్థానము విద్యాభ్యాసం నుంచే మొదలైందన్న. అవును. అంటే ఈ రాజకీయ ప్రస్థానము ఎట్లాంటి సంఘటనల ద్వారా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు రాజకీయ ప్రస్థానం అంటే ఉద్యమాలకు వచ్చారని చెప్పుకోవచ్చు? ఏదైనా కూడా మనం తెగిస్తేనే ఏదైనా జరుగుతుందనే ఒక ఉద్దేశము. అట్లాంటి థాట్స్ మాకు ఇచ్చిందంటే ముఖ్యంగా అంబేద్కర్ని చూసినప్పుడు అవి నేర్చుకోవచ్చు. అట్లాంటి భావజాలాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి సో అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా మనం పోవాలి, ఏదైనా కూడా కొట్లాడాలి. ఇప్పుడు మా తెలంగాణ వచ్చిందంటే కూడా కారణం అదే, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టే ఇప్పుడు రావడం జరిగింది, ఆర్టికల్స్ని బట్టి వాటిని బట్టి రావడం జరిగింది. సో అదంతా కూడా మాకు ఇన్స్పిరేషన్గా అనిపించింది. మనం ఎందుకు అట్లాంటి పోటీతత్వంలో ఉండకూడదు, మనం ఎందుకు ఇంకా రాజకీయాల్లోకి రాకుండా వెనుకడుగు ఎందుకు వేయలేదు? ఎందుకంటే అంబేద్కర్ చెప్పిండే రాజ్యాధికారం అల్టిమేట్ విజయం అని. సో మనం దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను ముందుకు రావడం జరిగింది. సో అట్లా అంబేద్కర్ గారు నాకు బాగా ఇన్స్పైర్ చేశారు. అంటే ఇప్పుడు జనరల్గా కొంచెము ఇప్పుడు వివిధ గ్రామాలలో ఎట్లుంటుంది అంటే పోటీతత్వం ఉంటుంది. అవును. ఆ పోటీతత్వాన్ని ఇప్పుడు గతంలో ఉన్నటువంటిది కానీ ఇప్పుడు ఉన్నటువంటి కానీ ఏ విధంగా మీరు పోటీని ఎదుర్కోవాలనుకుంటున్నారు? అయితే నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా ఏంటంటే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఏంది అని అంటే మనకు గతంలో ఉన్న పాలకులు ఏం చేసిర్రు, ఒకవేళ ఈ వీళ్ళు వస్తే ఏం చేస్తారని చెప్పేసి ఆలోచన చేయాలి. ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నట్టయితే మన గ్రామాభివృద్ధి అనేది సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది.
సో ఎన్నికలు అంటే ఈరోజు ఎట్లయిపోయిందంటే డబ్బులు ఉంటేనే ఎన్నికలు అనే విధంగా అయిపోయింది. సో అది మా ఉద్దేశం కాదు. ఏంటంటే సరైన విధానంలో మనము ఒక వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే మంచి పని చేసేయడానికి అవకాశం ఉంటుంది. సో లంచాలు అవి తీసుకొని ఇప్పుడు డబ్బులు వంచి మనం అవిట్లను చూసి ఏదో ఒక కోటర్ సీస గురించి మనము ఆ వ్యక్తికి ఓటేసినట్టయితే 5 సంవత్సరాలు మనం నష్టపోవాల్సి ఉంటుంది. సో దాన్ని మనం నిర్మూలించాలి. ఎందుకు ట్రాన్స్పరెన్సీగా మనం ఎన్నికలలో పోటీ చేయకూడదు, ఎందుకు అట్లా మనము అలాంటి ఉద్దేశంతో ఎందుకు ముందుకు రాకూడదు అని చెప్పేసి మేము నిలబడడం జరుగుతూ ఉంది. అంటే జనరల్గా ఇప్పుడు గతంలో ఏమైనా అంటే గ్రామానికి సంబంధించినటువంటి మీరు రాజకీయ ప్రస్థానంలోకి ఉన్నారని చెప్పేసి అన్నారు కదా, అంటే గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలపైన మీ వంతుగా ఏమైనా పోరాటాలు అట్లాంటివి ఏమైనా కృషి చేశారు? అడిగినాం అన్న. గతంలో కూడా మనకు ఇక్కడ రోడ్లు లేనప్పుడు ఎందుకు వస్తలేవు అని చెప్పేసి వీటి గురించి ప్రశ్నించడం జరిగింది. సో దాని ద్వారా ఆర్టీఐ రాసి ఎన్ని నిధులు ఉన్నాయి ఏంది అని చెప్పేసి అడగడం కూడా జరిగింది. సో దాని ద్వారా మనకి ఇక్కడ రోడ్లు కూడా వేయడం జరిగింది. సో ఇంకా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని అవకతవకల విషయంలో కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా దళిత బంధు విషయంలో, ఇంకా బీసీ బంధు విషయంలో అట్లా అవకతవకలు జరిగినాయి. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారికి ఇవ్వడం అట్లాంటివి ఇష్టానుసారంగా జరుగుతూ ఉన్నాయి. సో అవిట్లో నిర్మూలించాలి. ఏ విషయం ఉన్నా కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నదో ఎవరికైతే అర్హులో వాళ్ళకు చెందే విధంగా చూడాలనేది మా ప్రధాన ఉద్దేశం. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదు మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఎవరికైతే లేవో ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకు ఆ ఫలితాలు అందాలి. కానీ సో ఉన్నవారికి రాజకీయంలో ఉన్నవారికి వాళ్ళకి వాళ్ళ బంధువులకు అట్లా చేసుకునే ఉద్దేశాన్ని మేము నిర్మూలించాలనుకుంటున్నాము. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పథకాలు అందే విధంగా చూడడం అనేది మా ప్రధాన ఉద్దేశం. బురుపల్లి గ్రామాన్ని అట్లా అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాం. అంటే జనరల్గా ఈ గ్రామంలో మీకు ఎట్లాంటి ప్రాధాన్యత జనాలు ఇస్తారని చెప్పేసి అనుకుంటారు మీరు? సో ఎందుకు అంటే మమ్మల్ని చూసినప్పుడు ఎట్లా అనుకుంటున్నాం అంటే మేమైతే ప్రశ్నించినాము. ఏవైతే అవసరాలు ఉంటే వాటి గురించి మేము ముందు మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా కూడా మనం నిజాయితీగా ఉండాలనే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము. అది ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అనుకుంటున్నాము. సో దాని ద్వారా మాకు ఓట్లు కూడా వచ్చి మేము గెలిచి ఇంకా మంచి పనులు ఇంకా చేయడానికి మరొక అవకాశాన్ని కూడా ప్రజలు ఇస్తారని మేము అనుకుంటున్నాం. మా గ్రామ ప్రజలు సుమారుగా ఈ గ్రామంలో ఎంతమంది పోటీలో బరిలో ఉంటారని చెప్పేసి మీరు మేబీ 10 మంది దాకా ఉండే అవకాశం అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను. 10 మంది దాకా. అంటే సుమారు మన ఈ బూరుపల్లి విలేజ్కి సంబంధించి ఓటర్ లిస్ట్ ఎంత ఉంది? ఓటర్ దాదాపు 1100 పైసలు ఓట్లు అయితే మన బూరుపల్లి గ్రామంలో ఉన్నాయి. సో చూడాలి ఇంకా మన ఓట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనే విషయము ఫైనల్గా మనం చూసుకోవాల్సి ఉంది ఇంకా. సో చూడాలి. అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఈ గ్రామ ప్రజలకు మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? ఈ వేదికగా కేవీటీవీ వేదికగా మీరు గ్రామ ప్రజలకు యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? సరైన నాయకుడిని అనుకుంటే మనకు కావాల్సిన పనులు కూడా సకాలంలో జరుగుతాయి. మనం ఏ ఒక్క రూపాయి ఎక్కడ తిరిగే అవసరం లేకుండా మనకి ఏదైతే కావాలో దాన్ని చాలా నిజాయితీతో మనము పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే సరైన నాయకుడు, నిజాయితీ కలిగిన నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. సో అలాంటి మంచి నిజాయితీ కలిగిన నాయకులను మీరు ప్రజలు ప్రోత్సహించినట్టయితే మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మేము ముందు పోవాలనుకుంటున్నాం. అంతిమంగా మీరు ఈ గ్రామానికి మీరే కనుక అంటే జనరల్గా మీరు గెలుపొందితే